కనుక దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు ఈ రాత్రి. మార్పు కోరుకుంటున్నారా? వెరీ గుడ్. మార్పు రావాలి, ఆధ్యాత్మికంగా కూడా మార్పు రావాలి. దేవుని పిల్లల్లో దైవ లక్షణాలు లేకపోతే దేవుడు బాధపడ్డా మరి. అందుకోసమే దేవుడు మార్పుకు దోహదమయ్యే అంశాలని మనకు అందిస్తున్నాడు. మార్పు 3 ప్రత్యేకమైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవడైనా మారాలంటే దేవుడు మొట్టమొదట వాడికి ప్రత్యక్షత ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి? అందరూ పదమనండి. ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే తెల్ల బట్టలు వేసుకుని యేసుప్రభువులు వచ్చి ఎర్ర సీసా ఒకటి తీసుకొని వచ్చి అందులో నల్లటి ద్రవ్యాలు, అలాంటిది కాదు, రంగురంగులది కాదు. ప్రత్యక్షత అనే పదం బైబిల్లో ప్రకటన గ్రంథం దగ్గర మనం స్పష్టంగా చూస్తాం. ఎందుకంటే అది ప్రత్యక్షత గ్రంథం. ప్రత్యక్షత అంటే గ్రీక్ బైబిల్లో అపోకాలిప్సిస్ అని ఉంది. అంటే తెలుగులో అర్థం, ఇంగ్లీష్ లో